అమరావతిలో రేపు టీడీపీ ఆవిర్భావ దినోత్సవానికి ఏర్పాట్లు చేశారు. వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు క్యాడర్ నాయకులు లోకేష్ పిలుపునిచ్చారు. టీడీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చి వేడుకల్లో పాల్గొననున్న సీఎం చంద్రబాబు. సికింద్రాబాద్ బోయినపల్లి మార్కెట్లో కనీసం సదుపాయాలు లేవంటూ స్థానికులు ఆందోళన నిర్వహించారు. వీరికి బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ మద్దతు తెలిపారు. తక్షణమే అధికారులు స్పందించాలన్నారు. ములుగు జిల్లా చింతలపల్లి గ్రామంలో రైతు భరోసా డబ్బుల కోసం తల్లి కొడుకు మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో అడ్డొచ్చిన మేనమామ అన్న సతీష్ పై కుమార్ అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడు. కర్నూలు జిల్లా ఎబెగనూరు స్వచ్ఛంద స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమాన్ని టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్ ప్రారంభించి స్వచ్ఛతను పాటిస్తేనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమవుతుందని అన్నారు. విశాఖ జిల్లా కలెక్టరేట్లో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర నిర్వహించారు. విద్యార్థులకు తడి చెత్త, పొడి చెత్త వంటి అంశాలపై అవగాహన కల్పించారు. అంతకుముందు పరిసరాలను శుభ్రం చేసి ప్రతిజ్ఞ చేయించారు కలెక్టర్. కాకినాడ జిల్లా లింగంపర్తి నంది సెంటర్లో అల్లూరి సీతారామరాజు విగ్రహం పునర్నిర్మాణం చేపట్టారు. ఇక సిపిఎంఎల్ నాయకత్వంలో ఈ కార్యక్రమం కొనసాగుతోంది. మాజీ ఎమ్మెల్యే వరపుల సుబ్బారావు చేతుల మీదుగా ప్రారంభించారు. నల్గొండ జిల్లా బుద్ధవనాన్ని 22 దేశాల బౌద్ధ ప్రతినిధులు సందర్శించారు. ప్రపంచ శాంతి లక్ష్యంగా నిర్వహించిన అంతర్జాతీయ బౌద్ధ సదస్సు 2026లో పాల్గొన్న ప్రతినిధులు ఈ పర్యటనలో భాగమయ్యారు. మూసినది ఒడ్డుకు గుడి సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించిన గుడిపై దాసోజు శ్రవణ్ స్పందించారు. పేదల చదువు కోసం నిధులు సరిపోవని చెబుతున్న సర్కార్ గుడి నిర్మాణానికి 700 కోట్లు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం జైన్ కంపెనీ సమీపాన కేపాల్ వద్ద ప్రమాదం జరిగింది. వరంగల్ నుండి హైదరాబాద్ వెళ్తున్న ఒక కారులో జాతీయ రహదారిపై అకస్మాత్తుగా మంటలు చెలరేగి వాహనం పూర్తిగా దగ్ధమైంది. నిర్మల్ రూరల్ మండలంలోని ముజ్కి గ్రామంలో అడ్డా యూత్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ పుస్తకాలను ప్రభుత్వ పాఠశాలలో గ్రామ పంచాయతీలలో అందించారు. తిరుపతిలో చెడ్డీ గ్యాంగ్ హల్చల్ చేసింది. రఘునాథర్ రిసార్ట్స్ సమీపంలో ఉన్న ఓ ఇంటిలోకి దూరి దొంగతనం చేసేందుకు యత్నించింది. వెంటనే కుటుంబ సభ్యులు అప్రమత్తం అవడంతో అక్కడి నుంచి పరారయ్యారు. సీసీ కెమెరాలలో చెడ్డీ గ్యాంగ్ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. గుంటూరు జిల్లా జీజీహెచ్ నుంచి రిమాండ్ ఖైదీ పరారయ్యాడు. రేపల్లి సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న అజిత్ కుమార్ 3 రోజుల క్రితం జీజీహెచ్ కు తరలించారు. అయితే జీజీహెచ్ లో చికిత్స పొందుతున్న క్రమంలో పోలీసుల కళ్లు కప్పి నిందితుడు పరారయ్యాడు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. హైదరాబాద్ ఆటోలో వదిలేసిన 4 లక్షల విలువైన బంగారు ఆభరణాలు నగదును రికవరీ చేశారు. తమిళనాడుకు చెందిన వారు కంప్లైంట్ పై స్పందించి అరగంటలో సొత్తును రికవరీ చేశారు. బస్సు ప్రమాదంలో మరణించిన 4 మృతదేహాలు ఉదయగిరి నియోజకవర్గానికి చేరుకున్నాయి. వీరి మృతదేహాలను చూసిన కుటుంబీకులు, స్థానికులు చిరించిపోయారు. నియోజకవర్గం కన్నీటి సంద్రంగా మారింది. పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం అనుపాలెం వద్ద ఆటో బోల్తా పడింది. ఘటనలో బాలుడికి తీవ్రంగా గాయాలయ్యాయి. చిన్నారిని చూసిన సత్తెనపల్లి రూరల్ సీఐ కిరణ్ తన సొంత వాహనంలో ఆసుపత్రికి తరలించారు. కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గం రౌతులపూడిలో 605 కేజీల జంతు కొవ్వును పట్టుకున్నారు పోలీసులు. డబ్బాలు నింపి తరలిస్తున్న ఆటోను సీజ్ చేసి డ్రైవర్ను అరెస్ట్ చేశారు. సికింద్రాబాద్ బోయినపల్లి సెంటర్ పాయింట్ వద్ద ఆగి ఉన్న ప్రమాదం జరిగింది. కళ్ళ అద్దాలు దుకాణంలో షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగాయి. ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. హన్మకొండ జిల్లా ఐనవోలు మండలం పున్నెల క్రాస్ రోడ్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. సౌదీ నుంచి వచ్చిన కొడుకు చనిపోవడంతో రోదనలు మిన్నంటాయి. అన్నమయ్య జిల్లా ఇడుపుల చేనుపల్లి గ్రామంలో తీవ్ర విషాదం జరిగింది. పొలంలో కరెంటు తీగలు తగిలి సాయి కుమార్ రెడ్డి అనే వ్యక్తి మృతి చెందాడు. ప్రకాశం జిల్లా గ్యాస్ వినియోగదారులు ఆందోళన చేశారు. సకాలంలో గ్యాస్ అందివ్వడం లేదని నిరసన తెలిపారు. సిలిండర్లను బయట వారికి అమ్ముకుంటున్నారని ఆరోపించారు వినియోగదారులు.